బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. గతంలో సౌత్ బ్యూటీస్ నార్త్ సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. నార్త్ మేకర్సే సౌత్ బ్యూటీస్ డేట్స్ కోసం వెంట పడుతున్నారు. దక్షిణాదిలో మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్లు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే సినిమాకి ప్లస్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రెజెంట్ బాలీవుడ్ బాట పడుతున్న సౌత్ బ్యూటీస్ నంబర్ భారీగానే కనిపిస్తోంది. నార్త్ ఎంట్రీ కన్నా ముందే నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. యానిమల్ సక్సెస్ తో నార్త్ మేకర్స్ రష్మిక మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లు నార్త్ సినిమాకు నో అంటే నో అన్న నయనతార కూడా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సౌత్ వసూళ్లకు నయన్ గ్లామర్ చాలా హెల్ప్ అయింది. ప్రెజెంట్ సౌత్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న నార్త్ మేకర్స్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవితో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి నెక్స్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీలోనూ నటిస్తున్నారు. శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న తూ మేరీ మైతేరా మైతేరా తూ మేరీ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. వరుణ్ ధావన్ తోనూ శ్రీలీల ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేశారు. బేబీ జాన్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా హీరోయిన్ గా కీర్తి సురేష్ కు మాత్రం మంచి రిసెప్షనే దక్కింది. ఫ్యూచర్ లో మరింత మంది హీరోయిన్లు బాలీవుడ్ స్క్రీన్ మీద తళుక్కుమనే ఛాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు. గతంలో తన సినిమాల విశేషాల్ని స్వయంగా అభిమానులతో షేర్ చేసుకునేవారు దర్శక ధీరుడు రాజమౌళి. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విశేషాల్ని ఆ ప్రెస్ మీట్లో రివీల్ చేసేసేవారు. కానీ అప్కమింగ్ మూవీ విషయంలో మాత్రం ఈ ఫార్ములాని ఎందుకో బ్రేక్ చేస్తున్నారు జక్కన్న. SSMB 29 గురించి ఎవరు మాట్లాడినా కర్ర తీసుకుని మరీ వెంటపడుతున్నారు. ఇంతకీ జక్కన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? బాహుబలి RRR సినిమాల విషయంలో ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు రాజమౌళి. సినిమా అనౌన్స్మెంట్ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. కానీ ఇప్పుడు SSMB 29 విషయంలో మాత్రం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇతర సినిమాల ఫంక్షన్స్ లో కనిపించిన మహేష్ మూవీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడ్డలేదు రాజమౌళి. గేమ్ చేంజర్ వేదిక మీద SSMB 29 ప్రస్తావన వచ్చినా ఏమాత్రం క్లూ ఇవ్వలేదు. షూటింగ్ టైమ్ లైన్స్ విషయంలోనూ ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా ప్రమోషన్లో భాగంగా జక్కన్నను కలిసిన మత్తు వదల్రా 2 టీం మహేష్ మూవీ గురించి అడిగితే వెంటనే కర్ర తీసుకుని వెంటపడ్డారు జక్కన్న. సరదాగా ప్లాన్ చేసిన వీడియోనే అయినా సినిమా అప్డేట్స్ విషయంలో తన ఇంటెన్షన్ ఏంటో ఆడియన్స్ కు క్లియర్ గా చెప్పారు జక్కన్న. మరో ఏడాది పాటు సినిమా గురించి ఎవరూ మాట్లాడకూడదని అందరికీ అర్థమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో టాప్ మ్యూజిషియన్స్ అంటే ముందు తమన్, దేవిశ్రీ ప్రసాద్ పేర్లే వినిపిస్తాయి. ఈ మధ్య మ్యూజికల్ లవర్స్ ని మెప్పించడంలో తడబట్ట ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అప్కమింగ్ సినిమాల మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ప్రెజెంట్ వీళ్ల కిట్టీలో ఉన్న సినిమాలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ ఫామ్ చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుండటంతో రేస్ లో కాస్త వెనుకబడ్డారు. సినిమాల మధ్య గ్యాప్ ఉన్న దేవిశ్రీ మార్క్ బీట్స్ మాత్రం ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పేరు గట్టిగానే ట్రెండ్ అయింది. కంగువ కమర్షియల్ గా ఫెయిల్ అయినా దేవి మ్యూజిక్ కి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా తండెల్లో మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు దేవిశ్రీ. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న నమో నమ శివాయ సాంగ్ తో మరోసారి ట్రైనింగ్ లోకి వచ్చేశారు దేవి. పరభాష సంగీత దర్శకుల జోరు పెరగడంతో తమన్ కూడా స్లో అయ్యారు. దీంతో సాలిడ్ హిట్ కోసం గట్టిగా కష్టపడుతున్నారు. అప్కమింగ్ సినిమాలతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. గేమ్ చేంజర్ తో పాటు ది రాజా సాబ్, ఓజీ, అఖండ 2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తమన్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ సినిమాల్లో తన బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు తమన్. ఇలా ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ బిగ్ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద మ్యూజిక్ వార్ కి సంబంధించి టాలీవుడ్ లో డిస్కషన్ మొదలైంది. చాలా రోజులుగా వెండితెర మీద పుష్పరాజ్ హవాని కొనసాగింది. సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో దిగుతూ ఉండడంతో కొత్త సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా వరుస ఈవెంట్లతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాయి సంక్రాంతి సినిమాల యూనిట్స్.
గేమ్ చేంజర్ యూనిట్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. అమెరికా ఈవెంట్తో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ హైదరాబాద్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో మరింత స్పీడ్ చూపిస్తోంది. జనవరి 4న రాజమండ్రి దగ్గరలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఆ తర్వాత తమిళనాడులోనూ మరో మెగా ఈవెంట్ కు ప్లాన్ చేస్తోంది గేమ్ చేంజర్ టీం. డాకు మహారాజ్ యూనిట్ కూడా ప్రమోషన్స్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే వరుస అప్డేట్స్ తో హల్చల్ చేస్తున్న యూనిట్ శనివారం యుఎస్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ వేడుకల్లో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఈవెంట్స్ కు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్న టీం కూడా ప్రమోషన్స్ మీద సీరియస్ గానే ఫోకస్ చేస్తోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ అంచనాలను మరింత పెంచేలా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ఈవెంట్స్ చేయబోతున్నారు. రాబోయే 10 రోజులు ఈ ఈవెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి మరింతగా కనిపించనుంది. రీసెంట్ టైమ్స్ లో సినిమా కథల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోందండి. ఒకవైపేమో సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటే, ఇంకొక వైపు రియలిస్టిక్ కథల్ని వెండి తెర మీద చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ 2 జానర్స్ ని సమానంగా ఆదరిస్తున్నారు మన ఆడియన్స్ కూడా. ఈ మధ్య కాలంలో వెండి తెర మీద ఫ్యాంటసీ సినిమాలో జోరు గట్టిగా కనిపిస్తోంది. హనుమాన్ తో తేజ సజ్జా సూపర్ హీరో కాన్సెప్ట్ ని తెర మీదకి తీసుకొచ్చారు. నెక్స్ట్ మూవీ మిరాయిని కూడా అదే జానర్ లో ట్రై చేస్తున్నారు తేజ. కుర్ర హీరోలకి పోటీగా మరోసారి జగదేక వీరుడి స్టైల్లో విశ్వంభర అనే ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుసగా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న నిఖిల్ కూడా స్వయంభూ అనే ఫోక్లోర్ మూవీలో నటిస్తున్నారు. మైథలాజికల్ కథతో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు మంచు విష్ణు. హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓవైపు ఇలా ఫ్యాంటసీ ఫోక్లోర్ సినిమాల ట్రెండ్ గట్టిగా నడుస్తుంటే, మరోవైపు రియలిస్టిక్ కథలు కూడా సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేస్తున్నాయి. దేవరా, పుష్ప సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా కనిపించినా సినిమా నేపథ్యం అంతా చాలా రియలిస్టిక్ గానే సాగుతుంది. ఇలా ఫ్యాంటసీ, ఫోక్లోర్, రియలిస్టిక్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త జోష్ కనిపిస్తోంది. ఒక సినిమాకి మరొక సినిమాకి ఏమాత్రం సంబంధం లేకుండా ప్లాన్ చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోస్. ప్రెజెంట్ మంచి ఫామ్ లో ఉన్న ధనుష్, శివకార్తికేయన్, సూర్య, విక్రమ్ ఇలా ప్రతి హీరో ఒక్కో సినిమాని కొత్త జానర్, కొత్త లుక్ తో ట్రై చేస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూసేయండి. రీసెంట్ గా రాయన్ తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ నెక్స్ట్ మూవీని కూడా ఓన్ డైరెక్షన్ లోనే చేస్తున్నారు. ఇడ్లీ కడై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న కుబేరాలో కూడా డిఫరెంట్ మేక్ ఓవర్ తో దర్శనమివ్వబోతున్నారు ధనుష్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న శివకార్తికేయన్ కూడా ధనుష్ నే ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా అమరంతో ఆర్మీ ఆఫీసర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో నెక్స్ట్ మూవీని పీరియాడిక్ జానర్ లో ట్రై చేస్తున్నారు. 1965లో జరిగే కథ కావడంతో అందుకు తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నారు. సీనియర్ హీరోలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కంగువాలో డిఫరెంట్ లుక్ లో కనిపించిన సూర్య రెట్రోలో వింటేజ్ గెటప్ ట్రై చేశారు. ఆ తర్వాత తెరకెక్కబోయే వాడివాసల్ పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నారు. పొన్నియిన్ సెల్వన్లో హిస్టారిక్ రోల్లో కనిపించిన విక్రమ్ తర్వాత తంగలాన్లో మరో డిఫరెంట్ గెటప్ ట్రై చేశారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న వీరధీర సూరంలో మరో డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.